హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కేకేటి యోగ కథలు. మై నేమ్ ఈస్ క్రాంతి కుమార్. కళను గౌరవించండి, కళాకారులను ప్రోత్సహించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అబ్బో దున్నపోతు రామాలు వేరామా చిలకపోయి రాజు రాజ వెట్ట చేరుతాడు. ఇద్దరు గ్రహాలు గారెక్క రాజు వేలుతున్నారమ్మ. మన అత్త మన మామ ఇద్దరు పిల్లలు అన్నారు మన చేతిలో పెట్టారు. మరి పిల్లల సాద్దామా సంపుదామా ఏంటిదే? ఈ పిల్లలు ఏ అద్దక్క అదే సాదుకుందాం సాదుకుందాం. ఓ సంపుదామనో నేనంటాను, సాత్తామనో నువ్వంటాను. సాదక్క సంపుదామనో నేనంటానో సాత్తామనో నువ్వంటాను. మరి పోరడు పెరిగి పెద్దోడైనాక ముగ్గురి 3 పాలు మునట్టమైనట్టు 3 పాలు తెగుతాయి. 3 వాళ్ళు తెగాయి. 2 ఎకరాల భూమి ఉంటది. 2 ఎకరాల భూమిలో ఇద్దరు చెరొక్క ఎకరం మంచుకోవచ్చు. 2 ఎకరాలల్లా ముగ్గురం మంచుకుంటే ఏమవుతుంది? అలా తెగది వాళ్ళు ఎవరాలు. సరే ఈ పోరుకి అట్లా ఇట్లో ఇంతో మంచి ఇస్తాం. ఈ పోరులంజ పెరిగి పెద్దలైనాక పోరులంజ తగ్గినాక అవాళ్ళు 60 లక్షలు 70 లక్షలు 70 లక్షలు 60 లక్షలు ఏమంటావు? ఈ పోరు పెద్దలు అయినాక అక్కడ పోతుంది. ఇగో పోరు పెద్దది కాదు గాని రేపటి కల్లా మంచి పేరు రావాలంటే కొన్ని రోజులు పట్టు, కొన్ని నీళ్లు పట్టు, కొన్ని గడియలు పట్టు. చెడు పేరు రావాలంటే ఈ గడియలు వస్తుంది. తప్పని 2 వాళ్ళ రాజ్యం అయింది అనుకో. మనం ఒక్క తల్లి పిల్లలు అంటే కొడుక ఒక్క తల్లి పిల్లలు అంటే కుక్క తల్లి అంటావు. ఒక్క తల్లి ఆ కుక్క పని చెట్టు లేకుండా వచ్చింది. ఇచ్చే మరి ఒక్క తల్లి పిల్లలు కాబట్టి మనకి ఏ తప్పు ఉన్నది. ఎక్కువ నీకు రాజ్యం వచ్చిన బాధ లేదు, నాకు వచ్చిన బాధ లేదు. తప్పన 3 వాళ్ళు అంటే ఒక్క రొట్టెని చేసుకుంటాం. శిరసాయం చేసుకొని సగం నువ్వు తినవచ్చు, సగం నేను తినవచ్చు. మరి 3 ముక్కలు అయిందంటే మంచిగా ఉంటుంది. ఇగో అర్ధరాజ్యము పిల్లగానికి ఇచ్చిందంటే 3 వాళ్ళు మనకు మునట్టం కదా. మనకు ఒక్క ఇద్దరికి రాజ్యం అయినా అనుకో, ఆ రాజ్యం ఉన్నదే, ఈ రాజ్యం ఉన్నదే, ఈ రాజ్యం ఉన్నదే, ఆ రాజ్యం ఉన్నదే. పోతుంది 2 వాళ్ళ రాజ్యం అయిందనుకో ఎవ్వరు మనల్ని ఏమన్నారు. బాగా కొట్టుకోసేది దెబ్బ తగ్గుతుంది. నాకు దెబ్బ రాదే పూరని ప్రారంభిద్దాం. నువ్వు అద్దు. ఎందుకంటే మంచి పేరు రావాలంటే కొన్ని రోజులు పట్టు. మరి పిల్లగాళ్ళ వస్తే పేరు పెద్దది, పేరు గొప్పతో ఉన్నారు. ఊళ్ళో ఉన్న ప్రజలు ఒకరు అనుకుంటారు. మరి ఒక తల్లి లేకున్నా మరి ఒక పిల్లలు అనుకున్నారు. పిల్లలు అని డబ్బలకు సినిమాకి అప్పుడు మీకేసినాం అనుకో,
చెప్పారు కదా ఈ పిల్లగాళ్ళ ప్రాణం తీసిందంటే మంది ఒరే మంది పాడగా ఏం రోజు పెడతారా ఎరుకలు బొక్కారుగా పోతే ఇంత వినూరి మళ్ళీ ఇంత అడుగుతుంది మరి ఈ ఊళ్ళో మీద పనుల మీద మంచి పేరు రావాలంటే నీ పిల్లగాళ్ళ కొన్ని రోజులు దాద్దాం మంచి పేరు వచ్చిందంటే మంచి వేసిన మరి బోరు ఇప్పుడు పాలన తీసిందంటే అలా అంజలే తీసిరా అంటారు దానిని మన ఎందుకు వాడాలి మన పిల్లగాళ్ళ సాదుకొని రేపటి కల్లా సాదుకున్నాక పెరిగి పెద్ద అయినాక మన పిల్లగాళ్ళు అక్కర్నారా రావే రావే ఏమున్నది ఏలానే కథ మొదలు పెట్టినప్పుడు కప్ప వచ్చింది చేపలకు ఈ కప్ప నుంచి కడకేసిన ఏలి మీద ఉత్తవచ్చింది నోట పెడుతుండే రోజు తాగుతుంది కప్పు మమ్మీ ఇప్పుడు ఎటు పోదాం ఇప్పుడు ఎటు పోదాం చెప్ప నేను ఎదురే కాదా పెద్ద పెరిగినా మమ్మీ నీ అవలంజని పెద్ద అయినపా నాకు మంచిగా పోరి కావాలా పోరా నువ్వే పోరని అయితే పోలేదు కాదేగా పోరి కాదు వేసుకునే పూరి పూరి కుదిరాక మసీదు కదా సంపదాన్ని హోటల్ లేదు ఆ హోటల్లో అయినాక గిట్లేసి అల్లేత్త పొంగుతో చూసినవాడే పూరి అదే పూరి కావాలి
ఏం తినిపిస్తావు రోజు అంటే అవతల పడతాను ఒక్కరోజు తినిపిస్తారు మమ్మీ నాకు పెద్దది కావాలి పెద్ద పండు కావాలి దానికన్నా పెద్దది దానికన్నా పెద్దది దానికన్నా పెద్దది నిమ్మ పండ్ల దానికన్నా పెద్దది లేకపోతే బతాయి పండ్ల దానికన్నా పెద్దది పనస పండ్ల దానికన్నా పెద్దది పనస పండు కన్నా పెద్ద పండు ఏముంది పెద్ద పండు అంటే రాలే పిచ్చ పండు వాటర్ మిలన్ వాళ్ళు ఎవరో రాసారు దానికి ఒక్కడికి అత్త డోరు కట్ట బామ్మారికి ఇది ఎందుకు మమ్మీ నాకు వంకర పండు కావాలి మమ్మీ ఆ బాడకం అట్లా అంటాడే వంకర పండు అంటే బనానా గదే బనానా కావాలి చూస్తాను మమ్మీ నాకు ఇంకో పండు కావాలి నాకు మంచిగా ఏం కావాలి నా పండు పండు కావాలి పండు మమ్మీ అయితే పేట పోదామంటున్నాడు వింటేలాగా మరి ఒక అటువంటి ఇప్పటికప్పటికి అంటారు చదువు రాని వాడు సభ్యులు దున్నపోతు ఇద్దరు రాని వాడు కోతి రాని వాడు ముందు ముఖ్యం ఎడుకోదాము బళ్ళకు వస్తుంది చదువచ్చినాక నీకు నౌకరైతే నౌకరు వచ్చినాక నౌకరైనాక నీ పెళ్లి చేస్తా పెళ్లి అయినాక నీకు పిల్లలైతారు పిల్లలైనాక నువ్వు పెద్ద మనిషి అవుతావు పెద్దోనైనాక ముసలోని అవుతావు ముసలోనైనాక ఇక చచ్చిపోతావు సచ్చినోడు చాలా బంధు సచ్చినోడు చదువులకే అసలు కాదు అద్దు బిడ్డ చదువుకోవాలి తలరాత మార్చుకోవాలి విద్య నేర్చుకోవాలి విలువ నేర్చుకోవాలి నన్ను ఎత్తుకోని అన్నం తినిపిస్తారో తింటా లేకపోతే చేపలు అంతా అబ్బో పండడానికి వచ్చినా పంచే వాళ్ళు ఊరుకుంటారా పంట పైసలు లేకపోతే వాళ్ళే 10,000 పుల్ బట్టలు ఇస్తారు పంచిస్తారా పార్టీ కదా పంచి లేకపోతే నువ్వు ఎత్తుకోపోతే చేపలు పుచ్చిపోతా ఆ పిండి దాకా ఊరుకోరు ఆ పిల్లు నీ అంతే నేను వెళ్తా క్యాన్ల ఫిల్టర్ అయితే అంట తెల్లదాకా వాళ్ళు పట్టకపోతే అవుతుంది సరే మమ్మీ పోదాపా సరే రండి పిల్లలాగా నీ ఇద్దరు పిల్లలు ఒక తరమాన బల్లలకు చూడవమ్మా ఇద్దరు పిల్లలు తీసుకొని గడ్డి మీద చెటి లేక చిన్నమారి అయ్యా అమ్మ పూలవతి మరి నువ్వు నాకు దండం పెడతాను అవును
ఈ పిల్ల నాకు దండం పెడతాంది పోడు ఆశాపాలు దండం పెడతాడు మమ్మీ సారు దండం పెడతాం వస్తుంది చదువు వస్తుందో రాదో తెలియదు కానీ వీళ్ళు దండం పెట్టిందనుకో కొద్దిగా మనిషితో 50 రూపాయలు 100 రూపాయలు వేసిందనుకో అవి పట్టుకపోయి మంచిగా మసీదు కాదా సంపద నోట లేదా అని ఇవాళ మంచిగా దోశ తినవచ్చు ఇడ్లీ తినవచ్చు అడ తినవచ్చు అన్ని తమోస తినవచ్చే నాకు ఒక్కడికే ఉన్నారా పొక్క నీకు లేదో లేవు పొక్క సార్ పేరు ఏం పేరే సార్ నంజేద్దా నాతే నాకు రాదు ఇంకా 15 రోజుల దాకా 15 రోజుల దాకా రాదు నాకు అయ్యా నా కొడుకు శివసేన రాజు బిడ్డ శివనీల దేవి రాసిన కదా అమ్మ నువ్వు ఉంటే పిల్లలు చదువు రాదు మమ్మీ నువ్వు ఇక్కడ ఉండకే సార్గా నిన్నే చూస్తుండే ఆ సార్గా నిన్నే చూస్తుండే నువ్వు ఇక్కడ ఉండకు పో శివసేన శివనీల నేను అన్నట్టు అనాలి సీట్ అంటే కూర్చోమన్నట్టు స్టాండ్ అంటే లెమ్మన్నట్టు అవును సార్ అవును మీరు ఎందుకు తిరుగుతా నేను రేవుకుండా అదే సీట్ సీట్ అంటే కూర్చోవాలి ఒక్క కుర్చీ లేదు కదా మరి అత్తనే బోని చేస్తారు వాళ్ళందరూ కుర్చీలో మీద కూర్చున్నారు మా కుర్చీ లేదని అట్లా అన్నా మీరు ఇప్పుడే పల్లె కట్టారు కాబట్టి మీకు కుర్చీలు వాళ్ళు ఇంటర్మీడియట్ అంటే ఇంటర్మీడియట్ మాత్రం అంటే ఎంత చదువు సార్ వాళ్ళు 15 చదువుతారు అదేనా నీవు అంగన్వాడీ సారు చూసారు కదా ఫ్రెండ్స్, ఇలాంటి మరిన్ని ఒగ్గు కథలు మీకు కావాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ మిత్రులకు షేర్ చేయండి. మా వీడియోలను మీకు నోటిఫికేషన్స్ రావాలనుకుంటే బెల్ సింబల్ క్లిక్ చేయండి.